మహావాక్యాలు తిరువల్లూరు దేవమ్మ ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. 5 నిమిషాలమ్మా నీకు సమయం. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. శక్తి ద్వైరహిత శుద్ధ నిర్గుణ తత్వ ప్రబోధక శ్రీ పూర్ణానంద బ్రహ్మానందార్య సద్గురుభ్యో నమో నమః. ఇక్కడ విచ్చేసినటువంటి గురువులందరికీ పేరు పేరున నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్లే సోదరి మనలకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ద్వాదశి నమస్కారాలు. ఈరోజు మనకు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఎంతో అమూల్యమైనటువంటి వాక్యాలను మన గురువు ద్వారా మనకు వినిపిస్తున్నటువంటి మోహన్ స్వామి గారి కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ఈ భారతదేశంలో పుట్టడమే గొప్ప విషయము. ఎందుకంటే ఇది వేద భూమి, కర్మభూమి, జ్ఞానభూమి అన్ని మనకు పెద్ద పెద్ద మహాత్ములు కూడా మన భారతదేశంలోనే జన్మించి మనకు అనేక విధమైనటువంటి వేదాలను అందించి ధర్మార్థ కామ మోక్షములను కూడా చతుర్విధ పురుషార్థాలు మానవుడై జన్మించినందుకు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మానవుడికే ఈ అవకాశం ఉంది. మిగతా ఏ పశుపక్షాదులు కూడా లేవు. కాబట్టి మనకి ఈ రోజు సాంగోపాంగంగా మన గురువు గారు తారక సాంఖ్య అమనస్క మహావాక్యాలని ఒక క్రమ పద్ధతిలో బోధన అందిస్తున్నారు. ఇక్కడ మహావాక్యాలని మన పెద్దలు మన కోసం ఎంతో విచారణ చేసి పెట్టారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ప్రజ్ఞానం బ్రహ్మం, అహం బ్రహ్మస్మి, తత్వాసి బ్రహ్మం, అయమాత్మ బ్రహ్మము. ఇక్కడ ఋగ్వేదంలో ప్రజ్ఞానం బ్రహ్మము అన్నప్పుడు శ్రవణేంద్రియంబుల శబ్దములు వినుచుండు, చర్మేంద్రియంబుల స్వర్శలెరు, చక్షురేంద్రియంబుల వీక్షించు రూపము, రూఢిగా జిహ్వచే రుచుల నెరుగు, వ్రాణరంధ్రముల గ్రంథం ఆగ్రానించు, వాక్కుల వచించు వాక్యములను, ఇన్నిటెరుగు అజ్ఞానమే ప్రజ్ఞానం అనే శృతులు బలుకుచుండు. అట్టి ప్రజ్ఞాన లక్ష్యార్థము నీ అనుభవము, నీ స్వస్వరూపము, నిక్కము నిజపదము. కాబట్టి ఇక్కడ ఏం చెప్పినారు? ఏదైతే వింటుందో, శ్వాస నెరుగుతుందో, చూస్తుందో, రుచులు నెరుగుతుందో, వాసనలు ఎరుగుతుందో, మాట్లాడుతుందో ఆ తెలివే, దాన్నే ప్రజ్ఞ అని అన్నారు. కాబట్టి అది ప్రజ్ఞ అన్నప్పుడు మనం కూడా ఏదుంటే ఇవన్నీ పనిచేస్తున్నాయో కాబట్టి అదే గొప్పది, అదే బ్రహ్మము అని చెప్పి ప్రజ్ఞానం బ్రహ్మం అని మనకు ఋగ్వేదంలో చెప్పారు. ఇక అహం బ్రహ్మస్మి, పరిపూర్ణమైన పరమాత్మ బ్రహ్మ విద్యకు యోగ్యమైన కాయంబు నందు బుద్ధికి సాక్షి అయి స్ఫురించునును. అహమనే పదమునకు అర్థమగును. కదిలేనిదై స్వత పరిపూర్ణ పరమాత్మ బ్రహ్మ శబ్దంబునకు అర్థంబునది. అహమేవ బ్రహ్మమహమని అన్న అస్మనే పదమునకు అర్థమగుచు. అంటే ఇక్కడ ఏది అహం బ్రహ్మస్మి అంటే ఏంది? నేను అంటూ ఉందామే. ఆ నేనంటే ఎవరు? అన్నిటిలో నేనే ఉండి సర్వాన్ని గుర్తెరుగుతూ అన్ని ఈ చైతన్యంగా పనిచేయాలంటే నేననేటువంటి ఆ ఆత్మస్వరూపం ఉంటేనే ఇవన్నీ పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా యజుర్వేదంలో అహం అనే పదార్థాన్నే బ్రహ్మము అని తెలియజేసినారు. సామవేదము తత్వమసి వాక్యము. మరియు సృష్టికి పూర్వం అద్వితీయమై నామరూప క్రియలేమి లేక ఏకమై అచలమై ఏది ఉండునో తత్వ లక్ష్యార్థం అదియు. తన వివేకమున సాధన చతుష్టములు కలిగిన పూర్ణాధికారి అందు మనోచిత్తాది దేహేంద్రియాలకు అతీతమై సాక్షే తేజరిల్లు. అదియే తొంపద లక్షార్థం అనగ నొప్పు. అసిపదం వీరంటి ఐక్యమరయు. అంటే తత్వం అసి. తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నీవు, ఈ అసి అంటే అయి ఉన్నావు. ఆ బ్రహ్మాండంలో ఉండే పరమాత్మ, ఈ పిండాండంలో ఉండే జీవాత్మ కూడా నీవే అయి ఉన్నావు. సామవేదం కూడా నీవే బ్రహ్మం అని తెలియజేసినారు. ఇక అయమాత్మ బ్రహ్మం, ఇది అధర్వణ వేదం. స్వచ్ఛమై సత్యమై స్వప్రకాశంబునై అపరోక్షమై ఆద్యాంతము లేక సదా అమలమై ఆద్యాంతము లేక అచలమై నిత్యమై శుద్ధమై బుద్ధమై సిద్ధమవుచు నిర్వాజ్యమైనట్టి నిర్గుణ అయమాత్మ బ్రహ్మ పదమునకు లక్ష్య తాత్పర్యమిదియు. పతిలేనిదై అపరోక్షమై స్వత పరిపూర్ణమై బట్టబయలు నగుచు జగదాధిష్టానమై చరాచరము యందు బాధితము లేకయున్నదే బ్రహ్మమగును. ఇక్కడ కూడా అయమాత్మ బ్రహ్మము అన్నారు. అయం అంటే ఈ శరీరము ఏదైతే ఉండి ఈ 3 అవస్థలకును మనము ఈ శరీరంలో జరిగేటువంటి ప్రతి దీనికి నువ్వు ఏదైతే ఉండి చైతన్యాన్ని ఇస్తూ అహం
నేనే బ్రహ్మము అని ఏదైతే చెప్తూ వస్తా ఉందో మనకు మన పెద్దలు కూడా అయమాత్మ బ్రహ్మము ప్రతి ఈ 4 వాక్యాల్లో కూడా మనము ఎక్కడో దైవం ఉందని ఎంతో శ్రమపడి సాధన చేస్తున్నాము. కానీ ఇక్కడ మనకు పెద్దలు ఏం చేసినారు, ఎంతో విచారణ చేసి నీవే బ్రహ్మము అని ఆ పదార్థం కూడా నీవే అయి ఉండావని చెప్పి మనకు తెలియజేసినారు. వీటిని అన్నిటిని విచారించినప్పుడు వీడికి దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన అనే అన్ని వాసనలు వదిలి నేనే బ్రహ్మం అనే స్థితిలో ఉంటాడు. కాబట్టి వీరు మళ్ళీ పరిపూర్ణ బోధనని తెలుసుకునే దానికి సద్గురువుల్ని చేరుతారు. మనకు ఇక్కడ అచల గురువులు అనేటువంటి వారు అహం అనే ఏనుగును చండాడి చీల్చే సింహం లాంటి గురువులు. కాబట్టి మనము ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో గొప్ప ప్రజ్ఞావంతులు, సామాన్యులు కాదు. కాబట్టి అందరం కూడా ఇట్లాంటి గొప్ప బోధను అందరూ తెలుసుకొని తరించి మనము సద్గురు అంటే పరమ గురువుని చేరితేనే మనకు ఈ బోధ తెలియబడుతుంది. మిగతా గురువుల్ని చేరిన వాళ్ళు సాధనలు చేపించి మనల్ని నరకంలో ఉంచుతారే కానీ మనకు యథార్థాన్ని తెలియజేయరు. కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై సద్గురు ప్రభు మహారాజుకు. ఇంతవరకు క్రమంగా బోధ జరిగింది. ఇంత బోధ విన్నటువంటి వారికి నేను బ్రహ్మమని పూర్ణంగా ఇంక నేను తెలుసుకోవాల్సింది, వినవలసింది, చెందవలసింది నేనేనని అర్థమైన తరువాత ఇంకా పరిపూర్ణ బోధ ప్రారంభమవుతుంది. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం